చంద్రబాబు, లోకేష్లు విజనరీ లీడర్స్. మేకపాటి శాంతికుమారి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎంగా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేస్తారని తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకపాటి శాంతికుమారి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఉదయగిరిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా చంద్రబాబు విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. మే 13న ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి సేవామూర్తులైన కాకర్ల సురేష్ను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు. అనంతరం శాంతికుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడడం తక్షణ అవసరమని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ 5 ఏళ్లలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో మహిళలకు ఎన్నో వరాలు ప్రకటించారని తెలుపుతూ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి చదివేందుకు ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అంతేగాక 18 నుండి 60 సంవత్సరాల వయసు గల మహిళలకు 1,500 ఆర్థిక సహాయం అందజేస్తారన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా 3 నుండి 10 లక్షల వరకు రుణాలు ఇస్తామన్నారు. నెల్లూరులో నారాయణ కృషితో ముస్లిం మహిళలకు ప్రత్యేక కళాశాల పెట్టిన విషయం తెలిపారు. ఇంకా మేనిఫెస్టోలో మహిళలకు దీపం పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం, ఇంకా మేనిఫెస్టోలో మహిళలకు ఉచితంగా దీపం పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడిలో పెట్టి అనేక పరిశ్రమల్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చి యువతీ యువకులకు అండగా ఉండాలన్నదే చంద్రబాబు, లోకేష్ ప్రధాన లక్ష్యమన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రతి నెల 1వ తేదీ జీతాలు అందజేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని శాంతికుమారి పేర్కొన్నారు. ప్రచారంలో ఆమెతో పాటు మాజీ జెడ్పీ చైర్మన్ చంచల్ బాబు యాదవ్, మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెటి వెంకటరెడ్డి పాల్గొన్నారు.